దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము 9 నుండి 16 వచనముల వరకు. అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచి ఉన్నావు, మా సేవలతో కూడా నీవు బయలుదేరకయున్నావు. శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మను వెనుకకు పారిపోచేయుచున్నావు. మమ్మను ద్వేషించువారు ఇష్టము వచ్చినట్లు మమ్మను దోచుకొనుచున్నారు. భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మను అప్పగించి ఉన్నావు. అన్యజనములోనికి మమ్మను చెదరగొట్టి ఉన్నావు. అధికమైన వేళ చెప్పక ధనప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మి ఉన్నావు. మా పొరుగు వారి దృష్టికి నీవు మమ్మను నిందాస్పదముగా చేసి ఉన్నావు. మా చుట్టూనున్న వారు దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళి కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు. అన్యజనులలో మమ్మను సామెతకు హేతువుగాను ప్రజల తల ఆడించుటకు కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు. నన్ను నిందించి దూషించి వారి మాటలు వినగా శత్రువులను బట్టియు పగ తీర్చుకుని వారిని బట్టియు నేను దినమెల్లా నా అవమానమును తలపోయిచున్నాను. సిగ్గు నా ముఖమును కమ్మి ఉన్నది. హల్లెలూయా. ప్రభునామములో మీ అందరికీ శుభములు. దేవుని యొక్క వాక్య ఛానల్లోకి వెళ్దాం. మనం ఈరోజు 44వ కీర్తన 9వ వచనం నుంచి 16వ వచనం వరకు మరి ఒక భాగంగా, అంటే 44వ అధ్యాయము 3 భాగాలుగా మనకు కనపడుతుంది. మొదటి భాగం గత వారం ధ్యానించాం. 1 నుంచి 8 వరకు గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ అనే దాని మీద, దేవుని యొక్క విశ్వాస్యత, వారు పితరుల నుంచి గ్రహించిన దానిని, ఆయన యొక్క భుజబలమును, దేవుని యొక్క శక్తి చేత, తమ ఖడ్గము చేత కాదు స్వాధీనపరచుకోలేదు, వారి బాహు వారికి జయమే లేదు, నీవు కటాక్షించితివి. వారి జీవితంలో పొసెసింగ్, స్వాధీనపరచుకోవడము, సంపాదించుకోవడము, విజయములు, ఇవన్నీ కూడాను పూర్ణ రక్షణ, విరోధులను అణిచివేసినటువంటి విధానము, ఇవన్నీ కూడా మనం గత వారం ధ్యానించాం. వారి యొక్క టెస్టిమనీ అనేది, శత్రువుల చేతులను మమ్మల్ని రక్షించువాడు నీవే, మమ్మల్ని ద్వేషించు వారిని సిగ్గుపరచువాడు నీవే, దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము అని కృతజ్ఞతలు చెల్లిస్తారు వారు. ఈ భాగం మనం చూసుకున్నప్పుడు దేవుని యొక్క కృప ఎంతటిదో, వారి పితరుల తరం నుంచి కోరహ కుమారుల కాలం వరకు దేవునిని వాళ్ళు స్తుతిస్తూ గణపరుస్తూ వచ్చారు. మనం ఈ కోరహ కుమారుల గురించి నేర్చుకున్నది ఏంటంటే, అవిధేయుడైనటువంటి తండ్రి నుంచి విధేయత కలిగినటువంటి సంతానం, దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి వారుగా, దేవుని యొక్క పాత్రలుగా వారు నిలిచిపోయినారు. అయితే విశ్వాస జీవితంలో వచ్చేటువంటి అప్ అండ్ డౌన్స్ వీళ్ళు చాలా చక్కగా వ్రాయించారు. అంటే పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో వివరించబడింది. క్లియర్గా మనం తెలుసు, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. జీవిత యాత్రలో నేను సాగుచుండా ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తు నా తోడు ఉన్నావు అనేటువంటి పాట ఉంది, మంచి పాట. కాబట్టి జీవిత యాత్రలో మనం సాగుతూ ఉన్నప్పుడు, ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు, ఒకసారి సంతోషం ఒకసారి దుఃఖం, ఒకసారి విజయోత్సాహం ఒకసారి కృంగుదల, ఇవన్నీ కూడాను సహజము అని మనం తెలుసుకోవాలి. అయితే ఏంటయ్యా ప్రయోజనం అంటే రక్షణ, జీవరాజ్యము,
దేవుని కొరకు శ్రేష్టమైన జీవితము. మనం ఇప్పుడు ఈ దినాలలో భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. మొన్న గూడా ఫ్లైట్ క్రాష్ అయింది. ఒక్కడు తప్ప మిగిలినందరూ చనిపోయారు. అంతవరకు వారు చాలా హ్యాపీగా, సంతోషంగా ఆ క్రూ పీపుల్ అంటే విమానంలో పనిచేసేటువంటి, సేవ చేసేటువంటి వారు ఎంత చక్కగా, అందంగా డ్రెస్ అయ్యి మనకు వాట్సాప్‌లో గూడా వచ్చాయి. అంటే జీవితం అనేది కేవలము ఈ లోకంలో అనుభవించేది కాదు అని మనం తెలుసుకోవాలి. దేర్ ఈస్ ఎ వండర్‌ఫుల్ లైఫ్ ఆఫ్టర్ దిస్ వరల్డ్‌లీ లైఫ్. ఇది పెట్టుబడి. ఇట్ ఈస్ నాట్ ది ఎండ్. సో, దీనిని మనం గమనించాలి. కనుక మన యొక్క దృష్టి ఏంటి అనంటే ఆత్మీయ జీవితం, దేవుని యొక్క రాజ్యం, శాశ్వత రాజ్యం, దేవునితో మనం ఉండేటువంటి భాగ్యం. ఇవి ఉండవలసింది. అంతేగాని ఏదో ఒక చిన్న డౌన్ వస్తానే ఓయమ్మా! నా పనయిపోయింది అనేది కాదిక్కడ. వేర్ దేర్ ఈస్ ఎ డౌన్ ఎక్స్‌పీరియన్స్, దేర్ ఈస్ అప్ ఎక్స్‌పీరియన్స్. దేర్ విల్ బి అప్ ఎక్స్‌పీరియన్స్ ఆల్సో. కృంగియున్న నీ స్థితిని మార్చి దేవుడు నిన్ను లేవదీసేటువంటి అనుభవంలోనికి తీసుకొని రాబోతూ ఉన్నాడు. ఎత్తైన అనుభవంలో ఉన్న నీవు దేవుడిని విడిచిపెడితే, దేవునిని మరిచితే, ఎక్కడైనా కానీ నిబంధన మీరితే మళ్ళీ డౌన్ అయ్యే పరిస్థితి కూడా ఉన్నది అని మనం హెచ్చరించబడాలి. అంత మాత్రమే కాదు. నీ జీవితంలో మరింత అభివృద్ధి కొరకు నీకు కొన్ని పరీక్షల్ని అవే మనకు కొంత పానిక్‌గా అనిపిస్తాయి. అవే మనకు డౌన్ ఎక్స్‌పీరియన్స్‌గా అనిపిస్తాయి. సో, దేవుడు నిన్ను విశ్వాసంలో పటిష్టపరచటానికి, అధిక విశ్వాస్యతలోనికి నడిపించటానికి, అనేక మందికి మార్గదర్శిగాను, అనేక మందికి నీ సద్భక్తిని ఇచ్చేటువంటి గాను దేవుడు కొన్ని పరిస్థితులను అనుమతిస్తాడు. యోబును చూచినప్పుడు, యోబును గూర్చి చూసావా ఇలాంటి భక్తుడు ఇంకెవరైనా ఉన్నాడా? అతను ఆస్తి కొరకు నన్ను నమ్ముకోనలేదు. సంతానం కొరకు నన్ను నమ్ముకోనలేదు. లేదా ఆస్తి కొరకు నన్ను ప్రేమించడం లేదు. ఆస్తి ఇచ్చాను గాబట్టి, సంతానం ఇచ్చాను గాబట్టి, జ్ఞానం ఇచ్చాను గాబట్టి, గౌరవం ఇచ్చాను గాబట్టి, శ్రేష్టమైన జీవితం ఇచ్చాను గాబట్టి నన్ను ప్రేమించడం లేదు. ఇవన్నీ ఉన్నా లేకున్నా హిస్ లవ్ ఈస్ గ్రేట్ టువార్డ్స్ మీ. ఆయన యొక్క ప్రేమ నా పట్ల అద్భుతమైనది అని యోబుని దేవుడు పొగడడం. అంటే ఇక్కడ యోబు దేవుని నమ్మడం ఒక వంతైతే, దేవుడు యోబుని నమ్మడం అనేది అద్భుతమైనటువంటి మాట. God believed Job in spite of all his riches, in spite of all his loss and pain. Job stood in God faithfully. Job praised God. దేవుడిని యందు స్థిరంగా ఉన్నాడు. దేవుని నమ్మాడు. దేవుని స్తుతించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ముందుకు సాగుతూ ఉండగా మన ఆత్మీయ జీవితంలో అభివృద్ధి ఏ పాటిది? మన ఉన్నతమైన స్థితి ఎంతవరకు మనం నిలబెట్టుకుంటున్నాం? దేవుని కొరకు మనల్ని మనం ఎంతగా పటిష్టపరుచుకుంటున్నాం అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సో, ఇదేదో ఒక క్యాజువల్ ఇదిగా కాకూడదు. ఇదేదో ఒక రోల్డ్ ఔట్‌గా కాకూడదు. ఇది నూతనమైనటువంటి బలమును పొందుకునేటువంటి అనుభవంగా మనకు ఉండాలి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా మరి నేర్చుకుంటూ శక్తిని పొందుకుంటూ వెళ్ళాలి. సరే మనం ఈ మొదటి భాగము అనగా 8 వచనాల వరకు అద్భుతమైన విషయాలు గాడ్స్ ఫెయిత్‌ఫుల్‌నెస్ చూసాం. దిస్ ఈజ్ వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. ఆఫ్టర్ థట్ ఫ్రమ్ 9థ్ వర్స్ అయితే అన్నాడు. అయితే అనేటువంటి మాట ఒక డిఫరెంట్ సిట్యుయేషన్‌ని మనకు ఆహ్, కనిపిస్తుంది. డిఫరెంట్‌గా అంటే మొదటంతా చెప్పి అయితే అంటే ఇక అది ఎళ్ళిపోయినట్టే. అలాంటిది ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి
అవమానపరిచున్నావు. చూసావా? వాళ్ళెంతగా దేవుణ్ణి పొగిడారో, పితరుల గురించి ఎంతగా విన్నారో, అవన్నీ కూడాను ఏమైపోయినాయి? మమ్మల్ని విడిచిపెట్టావు, మమ్మల్ని విడనాడావు అనేటువంటి అనుభవం. గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో మనం చాలా సార్లు ఇలాంటి అనుభవంలోనికి మనం వెళ్తాం. చాలా సార్లు దేవుణ్ణి నిందించేటువంటి పరిస్థితిలోనికి వెళ్తాం. కనుక ఇక్కడ ఈ భాగంలో దేవుని యొక్క ఆహ్, అపారెంట్ సైలెన్స్ అంటే వాళ్ళెన్ని మాట్లాడినా దేవుడు నిశ్శబ్దం వహించడం గమనిస్తాం. ఒక్కొక్కసారి మన ప్రార్థన మనకు జవాబివ్వదు. ఎంత ప్రార్థన చేసి గీపెట్టుకున్నా దేవుడు మౌనంగా ఉంటాడు. మౌనంలో గూడా కొంత సమాధానం, పాఠం ఉన్నదని గ్రహించాలి. ఆ మౌనం మనకు అవసరమని గ్రహించాలి. ఆ మౌనం తర్వాత దేవుడు మాట్లాడేది అత్యంత విలువైనది అని గ్రహించాలి. కాబట్టి ఇక్కడ వాళ్ళేం చెప్తున్నారనంటే, అయితే ఇప్పుడు నీవు మమ్మల్ని విడనాడి అవమానపరుచున్నావు. దేవుడు అవమానపరిచే దేవుడు ఏమాత్రము కాదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు తన పిల్లలని కంఫర్ట్ చేసే దేవుడు, జయమిచ్చేటువంటి దేవుడు, ఎడబాయని దేవుడు అని భక్తులు ఆయన గురించి పొగడడం చూసాం. మన జీవితంలో మనం కూడా దాన్ని మనం గ్రహించాం. కాబట్టి ఇక్కడ వీళ్ళు అనేటువంటి మాట ఔట్ ఆఫ్ దెయిర్ పెయిన్, ఔట్ ఆఫ్ దెయిర్ డిప్రెషన్ అని చెప్పాలి. కాబట్టి ఆహ్, మా సేనలతో కూడా నీవు బయలుదేరకున్నావు. శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మను వెనుకకు పారిపోజేయుచున్నావు. మమ్మల్ని ద్వేషించు వారు ఇష్టం వచ్చినట్లు మమ్మల్ని దోచుకొనుచున్నారు. భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మల్ని అప్పగించున్నావు. చూడండి ఎంత బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్‌లో వారు ఉన్నారో, ఎంత డీప్ పెయిన్‌లో వాళ్ళు ఉన్నారో. శత్రువుల మీద జయమిచ్చినటువంటి దేవునితో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? పొగిడారు. మా పితరులతో ఉన్నావు, జయమిచ్చావు. వారి యొక్క కత్తి వారికి జయమివ్వలేదు. కేవలము నీ కృపయే. ఆ! వారి యొక్క మరి ఎబిలిటీ కాదు. మీ యొక్క కృపయే అని ప్రార్థించినటువంటి వారు, దేవుని ఘనపరిచినటువంటి వారు, ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, మాతో రావటం లేదు. ఏం జరిగిందక్కడ? దేవుడు దేవుని యొక్క నమ్మకత్వానికి ప్రశ్న కాదు. ఏదో జరిగింది. ఏదో జారిపోయిన స్థితి. ఏదో కృంగిపోయిన స్థితి. ఎక్కడో మనం అవిధేయుతులమయ్యాం. ఎక్కడో నులివెచ్చని స్థితిలోనికి జారిపోయాం. దేవుడిక్కడ మరలా రివైవ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ రివైవ్ చేసేటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అనుభవాలివి. కాబట్టి మన జీవితంలో కూడా మనం అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం. దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు నాతో మాట్లాడటం లేదేంటి? నా జీవితం ఎందుకు ఇలాగ నిర్లిప్తంగా అయిపోయింది? కొంతమందికి ఇది అస్సలు తెలియనే తెలీదు. గుర్తుపెట్టుకోవాలి. ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే, కొంతమంది ఆత్మీయుల జీవితాలలో చూస్తే గలిబిలి, గందరగోళం, డ్రైనెస్సు, ఏదో పోగొట్టుకున్న పరిస్థితి. ఇవన్నీ కూడా కొంచెం జారుతూనే వాళ్ళకి అర్థమైపోతా ఉంటాయి. మరలా వాళ్ళు దేవుని వైపు తిరిగి మాట్లాడతారు. ప్రార్థిస్తారు. మొరపెడతారు. దేవుడు మరలా పోగొట్టుకున్న ఆనందాన్ని సమస్తమును సమకూరుస్తాడాయన. కొంతమంది జీవితాల్లో ఇవి కనపడవు. అసలు ఏమీ జరగనట్టే హృదయ కాఠిన్యం, స్పిరిచ్యువల్ సెన్సిటివ్‌నెస్ అనేది తక్కువ. కనుక తమను తాము పరిశీలించుకోలేనటువంటి స్థితి. తన ఆత్మీయ జీవితం ఎలాగున్నది అనేటువంటిది చెక్ ఔట్ అది లేనటువంటి పరిస్థితి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. దీనిని నులివెచ్చని జీవితము అంటారు. చూసావా? ఇక్కడ వాళ్ళు గమనించిందేంటనంటే, దేవుడు వారితో కూడా బయలుదేరలేదు. వండర్‌ఫుల్. అంటే బయలుదేరలేదనేది వండర్‌ఫుల్ గాదు. దానిని గమనించడం. చాలా మంది జీవితాలలో సంపద, హ్యాపీనెస్, కంఫర్ట్, సంపాదించాలనే ఆశ, దానికైన పరుగు,
ఇవన్నీ కూడాను తమ ఆత్మీయ స్థితిని చెకౌట్ చేసుకునేటువంటి పరిస్థితి. కొంతమంది అందుకనే భక్తుడు ఏమంటాడంటే, "నా పూర్ణ హృదయముతో" అనేటువంటి మాట. ఎంతమంది దేవుణ్ణి హృదయముతో అన్వేషిస్తున్నారు? హృదయమును అప్పగించి ఉన్నారు. హృదయమును దేవునికిచ్చి ఉన్నారు. దేవుడు కోరుకున్నదదే. కొంతమంది జీవితాలలో అసలది కనిపించదు. ఎంతమంది దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నారు. ఇది చాలా ప్రాముఖ్యం. ఆయన ఆత్మ చేత నడిపించబడడం అనేది నిజమైన అనుభవం. వారి యొక్క మాట, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క సాక్ష్యం మనకు అర్థమవుతూనే ఉంటుంది. ఈ ఉదయ కాలంలో ఒకవేళ ఈ మాటలు కొంతమందికి బహుశా విమర్శగా అనిపించొచ్చు. బహుశా రివైవల్‌గా ఉండొచ్చు. నిజమే కదా నా స్థితి అని అనిపించొచ్చు. డిఫరెంట్ థింగ్స్. అయితే ఇది నిజమే అనిపిస్తే నీవు మార్పుకి అతి సమీపంగా ఉన్నావని అర్థం. ఒక యవనస్తుడు వచ్చాడు. "అయ్యా! నేను నిన్ను వెంబడిస్తాను." చెప్పాడు. దేవుడు కొన్ని విషయాలు చెప్పినప్పుడు, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచే చేస్తూ ఉన్నా. సో, లాంగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది అబ్బాయికి. చెప్పాలంటే ఒక రకంగా సీనియర్ బిలీవర్ అని చెప్పాలి. సీనియర్ క్రిస్టియన్ అని చెప్పాలి. నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ కూడా అనుసరిస్తూ ఉన్నాను అన్నప్పుడు, అయితే నీకు ఇంకొకటి తక్కువగా ఉంది. నీ యొక్క ఆస్తిని అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించు అన్నాడు. షాక్డ్ దట్ ఫెలో. వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఎందుకని ఆ అబ్బాయి తన ఆస్తిని వదులుకోలేడు. ఇక్కడ మనం అనుకోవాలి. మరి ఎందుకని అంత ప్రశ్నేసాడు దేవుడు? దేవుని దగ్గరకొస్తే ఆస్తి వదిలిపెట్టుకోవాలనా? అర్థమైందా? ఆ అబ్బాయి కోరుకున్నది ఏంటి అనంటే, అయ్యా! నేను నిన్ను వెంబడించాలి. నాకు జీవరాజ్యం గావాలి. అది ఎంతో విలువైనది అని తను కోరుకున్నప్పుడు, నిజమైన కోరిక కాదని దేవుడు పరీక్షిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా వాక్యము అనేటువంటి అర్థంలో మన జీవితాన్ని పరిశీలించుకోవడం అనేది ఆత్మీయ ఎదుగుదలకు అది శ్రేష్టమైనటువంటి పద్ధతి. కాబట్టి ఈ స్పిరిచ్యువల్ సెన్సిటివ్‌నెస్ నిజంగా కూడా నేను ఒక పెద్దాయన దగ్గర కొంతకాలం ఆయనతో ఉండడం గమనించా నేను. ఉండడం జరిగింది. గమనించినప్పుడు ఇన్ లిటిల్ బిట్ ఆఫ్ థింగ్స్ ఒకవేళ కష్టంగా మాట్లాడితే వెంటనే ఆ రోజు సాయంత్రం లోపలే పిలిచేవాడు. "అయ్యా! నేనేదో కొంచెం కోపంగా మాట్లాడినట్టుంది. నాకు ప్రార్థన రాలే. నా హృదయం గలిబిలిగా ఉంది. ఎందుకా అని ఆలోచిస్తూ ఉంటే, ఉదయం నేను కొద్దిగా కఠినంగా మాట్లాడాను. తొందరపడ్డానంటున్నాను. నాయనా క్షమించు." "అయ్యయ్యో! అదేంటి? అదేంటన్నా" అంటే, "లేదు, లేదు, లేదు. నా హృదయంలో దేవుడు గలిబిలిచ్చాడు. పీస్ ఆఫ్ మైండ్ లేదు. ప్రార్థన రావటం లేదు. దేవుని సన్నిధిలో మోకరిస్తే అసలు నా బాడీ సహకరించడం లేదు. ఐ నో థాట్." ఎందుకనంటే ఇక్కడ ఆ సెన్సిటివ్‌నెస్ అనేది ఆయనకెక్కువ. పాలల్లో ఒక చిన్న చీమ పడ్డా అది కనపడుతుంది. అర్థం చేసుకోండి. నీళ్ళల్లోనో, ద్రాక్షారసంలో పడితే అది కనపడదు. పాలల్లో పడితే అది కనపడుతుంది. ఎందుకంటే ఆ తెలుపు ఆ చిన్న నలకని సైతం మనకు చూపిస్తుంది. కనుక మనం ఎదుగుతూ ఉండగా మన ఆత్మీయ జీవితం పాల వంటి జీవితంగా ప్రతి చిన్న అవిధేయతను, ప్రతి చిన్న మురికిని, ప్రతి చిన్న అనుభవాన్ని చూసేదిగా మన యొక్క జీవితం ఉండాలి. అదే ఇక్కడ గమనించారు వాళ్ళు. దేర్‌ఫోర్ వాళ్ళందరూ కూడాను ఇది ఒక నేషనల్ క్రైసిస్‌గా మనం చెప్పవచ్చు. ఇశ్రాయేలు జాతికి వచ్చినటువంటి అనుభవము. ఇది నాట్ ఇండివిడ్యువల్ థింగ్. ఇశ్రాయేలు యొక్క జీవితంలో వచ్చినటువంటి ఒక నేషన్ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అందుకనే మమ్ములను విడిచియున్నావు అనేటువంటి మాట. మా సేనలతో కూడా ఇశ్రాయేలీయుల సేనలు శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మును అంటే
వారితో పోరాడేటువంటి వారు. ఇది ఒక కోరా కుమారుల యొక్క ఇండివిడ్యువల్ లైఫ్ కాదిది. ఇట్ ఈస్ ఎ లైఫ్ ఆఫ్ ఇజ్రాయెలిట్స్. కాబట్టి ఇక్కడ 10వ వచనంలో శత్రువులు ఎదుట నిలవకుండా మమ్మల్ని వెనుకకు పారిపోజేయుచున్నావు. మమ్మల్ని ద్వేషించు వారు ఇష్టము వచ్చినట్లు మమ్మల్ని దోచుకొనుచున్నారు. దోపిడి, దోపిడి. జాగ్రత్త. వెన్ గాడ్స్ ప్రెజెన్స్ ఈస్ నాట్ విత్ అస్. దేవుని యొక్క సన్నిధి మనకు లేకపోతే, దేవునితో ఆ సహవాసం డిస్కనెక్ట్ అయితే, మనం దోచుకొనబడేటువంటి వారం. మనం దోపిడికి గురయ్యేటువంటి వారం. ఈ దోపిడి అనేది మీరు అనుకుంటారేమో డబ్బో, ధనమో ఎప్పుడు మనం మైండ్ వాటి మీద ఉంటది. అది కాదది. మనలో ఉన్న విశ్వాసం, మనలో ఉన్న సద్భక్తి, మనములో ఉన్నట్టు ఆత్మీయ సౌందర్యం ఇవన్నీ ఔట్. ఇక మనిషి ఎలాగుంటాడంటే రఫ్ అండ్ టఫ్. లోకానుసారుడు. కఠినమైనటువంటి మాటలు, దుడుకుతనము, ఓర్చుకోలేని స్థితి, ఈర్ష్య, అసూయలు వన్ బై వన్. కనుకనే మొదట నీవున్న స్థితిని నువ్వు గమనించు. దాని నుంచి నువ్వు పడిపోయావు. ప్రకటన గ్రంథం క్లియర్‌గా ఉంటది. ఏ స్థితిలో నువ్వు రక్షించబడ్డావో, ఆ స్థితి నుంచి నువ్వు ఎక్కడ పడిపోయావో, జారిపోయావో గమనించుకో. తెలుసుకొని లెమ్ము పైకి. రివైవ్ కా అని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. కనుక ఇక్కడ శత్రువుల ఎదుట నిలవకుండా మనము వెనుకకు పారిపోజేయుచున్నావు. విజయోత్సాహముతో ముందుకు ఉరికినటువంటి ఇశ్రాయేలీయులు ఇప్పుడు శత్రు భయముతో పారిపోవడం. దేవుని బిడ్డలు పారిపోవడం. పారిపోవటము అనేటువంటి మాట దేవుని బిడ్డలకి 2 విషయాలలోనే మనం గమనిస్తున్నాం. ఒకటి శత్రువు తరుముట వలన అది దేవుని యొక్క సన్నిధిని వారు పోగొట్టుకున్న కారణాన. రెండవది పాపము నుంచి పారిపోవుట. ఈ రెండవ సందర్భంలో అది చాలా శ్రేష్టమైనటువంటి అనుభవం. అది నిన్ను కాపాడుకునేటువంటి అనుభవం. పారిపోవడం. యోసేపుకి ఒక పరిస్థితి వచ్చింది. అది ఆయనకి అద్భుతమైన అవకాశం అని లోకం అనవచ్చు. నేను అనలేను గానీ, అది ఒక గొప్ప పరీక్ష. స్త్రీ వ్యామోహమును జయించడం అనేది సామాన్యమైన విషయం కాదు. పెద్ద పెద్దలే పడిపోయారిక్కడ. బట్ యోసేపు పారిపోవడం మనం చూస్తూ ఉంటాం. మన జీవితంలో ఈ పారిపోయేటువంటి అనుభవం ఎక్కడి నుంచి? దేవుని సన్నిధి నుంచి కాదు. లేకపోతే మనల్ని బలపరిచేటువంటి పరిస్థితుల నుంచి కాదు. ఎక్కడి నుంచంటే మనల్ని బలహీనపరిచి, మనల్ని ఓటమి పాలు జేసి, మనల్ని భ్రష్టులను జేసి, దేవునికి వ్యతిరేకమైన బిడ్డలుగా చేసేటువంటి పరిస్థితి నుంచి మనం పారిపోవడం. ధన వ్యామోహం నుంచి పారిపోవడం. ఆపోజిట్ సెక్సువల్ సిట్యుయేషన్స్ నుంచి రన్నింగ్ పారిపోవడం. ప్రియమైన దేవుని బిడ్డలారా జాగ్రత్త. అయితే వీరిక్కడ శత్రువుల నుంచి పారిపోయేటువంటి అనుభవంలో వారున్నారు. ఎందుకంటే జారిపోయారు. అందుకని అంటాడు, నా ప్రాణమా నాలో నీవేళ కృంగియున్నావు. ఆ! నా ప్రాణమా ఏలనో కృంగితివా, ఎక్కడో లొంగితివా. ఎక్కడో లొంగిపోయిన కారణాన కృంగిపోయేటువంటి దుస్థితి మన జీవితంలో వస్తుంది. దేనికో లొంగిపోయావు. పారిపోలేకపోయావు. అది రక్త సంబంధం గావచ్చు, ధన వ్యామోహం గావచ్చు, ఇష్టములు తీర్చుకునే పరిస్థితి కావచ్చు. ఇంకా. కాబట్టి ఇక్కడంతా కూడాను ఇశ్రాయేలీయులు వారి యొక్క ఆహ్, కృంగి ఉన్నటువంటి స్థితిని వాళ్ళు తెలుపుతున్నారు కానీ, అది ఎందుకో రీజన్ మాత్రం చెప్పలేనటువంటి పరిస్థితిలో కోరహు కుమారులు వారి రచనను కంటిన్యూ చేస్తున్నారు. మమ్మను ద్వేషించు వారి ఇష్టము వచ్చినట్లు మమ్మల్ని దోచుకొనుచున్నారు. భోజన పదార్థంగా ఒకడు గొర్రెను అప్పగించినట్లు నీవు మమ్మను అప్పగించి ఉన్నావు. అన్య జనులలోనికి మమ్మల్ని చెదరగొట్టి ఉన్నావు. అధికమైన వెల చెప్పక ధనప్రాప్తి లేకయే నీవే
నీ ప్రజలను అమ్మియున్నావు. ఏంటండి ఇది అసల? దేవుడు అమ్ముకునేవాడా? ఆ! అప్పగించేవాడా? దేవుడు కఠినమైన వాడా? ఎందుకు ఇదంతా వాళ్ళు చెప్తూ ఉన్నారు? అంటే ఒక్కటే, వెన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈస్ నాట్ విత్ అస్, దై లైఫ్ విల్ బికమ్ లైక్ దిస్. గుర్తుపెట్టుకోండి. మనతో దేవుడు లేకపోతే జీవితం అలాగనే ఉంటుందంట. ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. దర్శనం గ్రామంలోనికి విజిట్ చేయటానికి వెళ్తూ ఉన్నప్పుడు అందరూ కూడాను ఆ వ్యక్తిని చాలా గౌరవిస్తున్నారంట. ప్రేమగా పలకరిస్తూ ఉన్నారంట. అందరూ కూడాను ఆ వ్యక్తి వైపు వింతగా చూస్తూ ఉన్నారట. సకల మర్యాదలు జరుగుతున్నాయి. ఆహా! ఏమి నా జీవితం అనుకున్నాడు. కొంత దూరం పోయిన తర్వాత మారిపోయింది. ఎవరు పట్టించుకోవటంలా. ఎవరు గమనించటంలా. అసలెవరు లెక్క చేయటంలా. అరే! ఇదేంటిది? నిన్నొచ్చినప్పుడు నా లైఫ్ ఇలాగుండింది. ఈరోజు ఇలాగుండింది అనంటే, అక్కడ వాళ్ళు చెప్పిన మాటేంటో తెలిసిందా? బాబు, నిన్న వచ్చినప్పుడు నీవు ఒక గొప్ప వ్యక్తితో రావడం జరిగింది. నీ వెనక ఆయన నడుస్తూ ఉన్నప్పుడు, మేము ఆయన్ని చూచి లేచాం. ఆయన్ని చూచి గౌరవించాం. ఆయన్ని చూచి నమస్కరించాం. ఆయన్ని చూచి అన్నీ ఇచ్చాం. ఎందుకనంటే, ఆయన నీతో ఉన్నాడు కాబట్టి. ఈరోజు చూస్తే ఆయన లేడు. యూ ఆర్ అలోన్. యూ ఆర్ అన్‌వర్ది టు బీ ఆనర్డ్. నిన్ను చూసి గౌరవించాల్సిన పని లేదు. అందుకనే నిన్నెవరు పట్టించుకోవటంలా. ఇది జీవితం. వెన్ ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్ ఈస్ విత్ అస్, దేర్ ఈస్ విక్టరీ. దేర్ ఈస్ అచీవ్‌మెంట్. దేర్ ఈస్ కంటెంట్ లైఫ్. ఎప్పుడైతే దేవుడు మనతో ఉంటాడో, దేవునితో కలిసి మనము ముందుకు సాగుతుంటామో, మన జీవితం విలువైనది. ఏమరిచామా పడిపోతాం. నీ జీవితం విలువైనది. ఏనాడు ఏమరకు, ఏనాడు కూడా ఏమరపాటు చెందకు. నీ భక్తిని బట్టి, నీ లీడర్‌షిప్ క్వాలిటీస్‌ని బట్టి, లేకపోతే నీకు ఫాలోయర్స్‌ను, నీ జనాలను బట్టి జాగ్రత్త. ఇవన్నీ నిన్ను పడగొట్టేటువంటి పరిస్థితి. వీటన్నిటికంటే అతీతమైనది దేవుడు నాతో ఉన్నాడు. ఆ అనుభవం. అట్టి అనుభవాన్ని వీళ్ళు మిస్ అయ్యారు. ఇంకేం కాదిక్కడ. పూర్వమైతే మా సేనలతో కూడా నీవు బయలుదేరి ఉన్నావు. మాకు జయమిచ్చావు. శత్రువుల మీద మాకు జయమిచ్చావు. మమ్మల్ని ఘనపరిచావు. మమ్మల్ని హెచ్చించావు. అందుకని మా జీవితకాలం అంతా మిమ్మల్ని స్తుతించే అనుభవం. ఇప్పుడైతే అప్పగించావు, నలిపేశావు. ఆ! మమ్మల్ని గొర్రెలను అప్పగించినావు, అమ్మివేశావు. ఇవన్నీ మనం కూడా కొన్నిసార్లు మాట్లాడున్నామేమో. దేనిని బట్టి ఇవన్నీ వచ్చాయనంటే, యూ ఆర్ నాట్ విత్ గాడ్. దేర్ వాస్ ఏ డిస్‌కనెక్షన్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అన్నాడు, నన్ను అనుసరించువాడు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను. ఏమో మన జీవితంలో సిలువను దించేసామో, సిలువ మోసే అనుభవం మనకొద్దులే అనుకున్నామేమో. వెన్ దేర్ ఈస్ నో క్రాస్, దేర్ ఈస్ నో ఫాలోయింగ్ ఆఫ్ క్రైస్ట్. అవమానము, నింద, బాధ, కృంగుదల. యెస్. పరీక్షలు, లంచం వచ్చారు. తీసి జోబీలో పెట్టుకున్నావా? లంచాన్ని ఎదిరించావా? దట్ ఈస్ ఏ క్రాస్. నీ ఇష్టానుసారంగా జీవితం జీవిస్తున్నావా? నిన్ను నువ్వు సంతోషపెట్టుకుంటున్నావా? లేకపోతే దాన్ని వదులుకునే ప్రయత్నం చేస్తూ ఆ క్రాస్‌ను మోస్తూ ఉన్నావా? దేవున్ని వెంబడిస్తున్నావా? నీ జీవితంలో త్యాగం చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఆర్ యూ రెడీ ఫర్ థట్? ఆ క్రాస్ ఎత్తుకున్నావా? దేవుణ్ణి అనుసరిస్తున్నావా? ఎందుకంటే నువ్వు అన్నావు గదా! ప్రభా! నీవే నా సమస్తమని. అన్నావా లేదా? అయ్యా! ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నావా లేదా? దేవా! ఈ లోకంలో నన్ను ఏది కూడా విడుదల చేయలేదు కానీ నీవే నన్ను విడుదల చేశావు. నీవే నన్ను ఆదుకున్నావు. నీవే నన్ను ఆశీర్వదించావు. అన్నావా లేదా?
మరి అన్నప్పుడు దేవుణ్ణి అనుసరించాలనా? దేవునితో నడవాలనా? సిలువను ఎత్తుకోవాలనా? వేర్ ఈజ్ యువర్ క్రాస్? బ్లెస్సింగ్, బ్లెస్సింగ్, బ్లెస్సింగ్. హ్యాపీ, హ్యాపీ, హ్యాపీ. కంఫర్ట్, కంఫర్ట్, కంఫర్ట్. దీనికోసం కానే కాదు క్రైస్తవ్యం. గుర్తుపెట్టుకోవాలి. యేసుప్రభువే చెప్పాడు కదా! నీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించు. అలా కాకపోతే నీవు నా వాడవు కావు. ఈరోజు వాక్యము అనే దాన్ని ప్రజలెలా ఇష్టపడుతున్నారంటే చూస్తుంటాం గదా! బహిరంగ మీటింగ్స్ చూస్తుంటాం గదా! కంఫర్ట్ గాస్పెల్, కమర్షియల్ గాస్పెల్. ఎలా నువ్వు సుఖంగా ఉండాలి? ఎలా క్షేమంగా ఉండాలి? లేకపోతే ఎలాగా నువ్వు దీవించబడాలి? నీ వ్యాపారం దీవించబడ్డాలి. నీ బిడ్డలు మంచి పొజిషన్‌కి రావాలి. తుల నువ్వు సు తులత సిరి సంపద తులతూగాలి. మొన్నొకాయన లక్షిచ్చాడు. వారం తిరగకుండానే 10,00,000 వచ్చేసాయి. దిస్ ఈస్ ద బ్లెస్సింగ్ ఫ్రమ్ అవర్ లార్డ్. యేసు ప్రభు ఈ సువార్త ఎప్పుడు చెప్పలేదు. అపోస్తలుడు పౌలు ఈ సువార్త ఎప్పుడు చెప్పలేదు. యేసు ప్రభువు సమస్తమును విడిచి రిక్తుడిగా వచ్చాడు. దీనుడిగా వచ్చాడు. ఇంకొక మాట చెప్పాలంటే దరిద్రుడిగా వచ్చాడు. ఎందుకొచ్చాడు? నిన్ను నన్ను రక్షించటానికి త్యాగమూర్తిగా వచ్చాడు. దిస్ ఈస్ ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. దేవుడు కూడా దీన్ని మన జీవితంలో ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మనల్ని నిద్రపుచ్చే వాక్యం, మనల్ని జోకొట్టే వాక్యం, మనం సంతోషపెట్టే వాక్యం, పిట్ట కథలతో మన కాలాన్ని హరించేటువంటి పరిస్థితి. దీని నుంచి మనం లెయ్యాలి. సత్య సువార్తను పొందితే నీ జీవితంలో సత్యమై ఉన్న దేవుడు, జీవమై ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధి నీకుంటుంది. ఆ ప్రత్యక్షత నీకు దొరుకుతుంది. సో దట్ ఇవన్నీ కూడాను మనం చాలా జాగ్రత్తగా ఆలోచించనియాలి. మా పొరుగు వారి దృష్టికి నీవు మమ్మల్ని నిందాస్పదముగా చేసియున్నావు. మా చుట్టూనున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను, ఎగతాళికి కారణముగాను మమ్మల్ని ఉంచియున్నావు. అన్యజనుల్లో మమ్మల్ని సామెతకు హేతువుగా, ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మల్ని ఉంచియున్నావు. ఒక్కొక్కసారి మన యొక్క విశ్వాస జీవితంలో అన్యులు మన వైపు నవ్వుతూ ఉండేటువంటి పరిస్థితి. వీరి దేవుడేమాయెను? వీరు చెప్పే సాక్ష్యాలేమాయెను? మరి ఎందుకిలాగున్నారు? అవమానకరమైనటువంటి పరిస్థితి. అన్యజనులలో మమ్మల్ని సామెతకు హేతువుగా, వారి దృష్టికి హాస్యాస్పదముగా మమ్మల్ని ఉంచియున్నావు. నన్ను నిందించి దూషించి వారి మాటలు వినగా, శత్రువులను బట్టియు, పగ తీర్చుకుని వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానము తలపోయిచున్నాను. సిగ్గు నా ముఖమును కమ్మియున్నది. కాబట్టి దీస్ ఆర్ ఆల్ ది ఎక్స్‌పీరియన్సెస్. లోయ అనుభవము అంటారు దీన్ని. మనకు చాలా లోయలున్నాయి. బాకా లోయ, ఎముకల లోయ, షారోను లోయ అని రకరకాల లోయలున్నాయి. అయితే ఎముకల లోయలో ఒక అనుభవం ఏంటంటే, నరపుత్రుడా వీరు బ్రతకగలరా? చూశాడు దైవజనుడు. ఎండిపోయిన ఎముకలు చరిత్రలో ఎక్కడా లేదు. దేవుని మాట అది అసాధ్యమైంది కాదు. సాధ్యమే. ఈ రెండిటి మధ్య ఆయన కన్‌ఫ్యూషన్. అందుకని ఏమో ప్రభు నాకు తెలీదు. ఇది నీకే తెలుసు. కొన్ని మనకు తెలియవు. దేవునికి తెలుసు. ఎముకల అనుభవం మనకు తెలీదు. దేవునికి తెలుసు. ఒకటి మాత్రం వాస్తవం. నువ్వు ఎలాంటి స్థితిలో డ్రై స్థితిలో ఉన్నా, ఎండిపోయిన ఎముకల స్థితిలో ఉన్నా, దేవుని మాట నిన్ను లేపుతుంది, నిలబెడుతుంది. పరాక్రమ కలిగినటువంటి సేనగా ఆ ఎముకలను చేసింది, చేస్తుంది కూడా. కనుక ఉదయకాలంలో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మాట నీదైనప్పుడు, నీ యొక్క జీవితం అద్భుతం. పోగొట్టుకున్నప్పుడు దుర్భరం. దిస్ ఈస్ ద ఎపిసోడ్ ఆఫ్ ది జర్నీ ఆఫ్ ఇజ్రాయెల్స్. దీని నుంచి మనం నేర్చుకుందాం. కనుక మనం ఎక్కడన్నా ఆత్మీయంగా కృంగి ఉన్నా, శరీరానికి లొంగి ఉన్నా, ఇన్‌ఫ్లుయెన్స్ చేత మనం ఏడవబడుతున్నా, బీ అలర్ట్. లెట్ అస్ లుక్ అన్‌టు గాడ్. దేవుని వైపు మనం చూద్దాం. వాక్యం చేత నింపబడదాం.
దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వారందరూ ఆయన బిడ్డలు. అలాంటి అనుభవంలోనికి మనం వద్దాం. దినదినము నూతనమైనటువంటి శక్తిని మనం నింపుకుందాం. ఆయా ప్రాంతాల్లో ఆయనకు సాక్షిగా జీవిద్దాం. పాపం మీద విజయమును దేవుడు అనుగ్రహించేటువంటి దేవుడై ఉంటున్నాడు. ఎప్పుడైతే ఆయన సన్నిధి, ఆయన వాక్యం మనకు తోడుగా ఉంటుందో, అట్టి అనుభవంలోనికి దేవుడు మనల్ని దీవించునుగాక. దేవుని చిత్తమైతే నెక్స్ట్ భాగం 17-26 వరకు ఆయన విజ్ఞప్తి, మనవి, రివైవల్ ఇవి చూసుకుందాం. దేవుడి యొక్క అన్ని వాక్యాన్ని మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవుడా, నీకు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాల సమయము మరొకసారి మాతో మీరు మాట్లాడిన విధానమును బట్టి మీకు వెళ్ళని వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియజేస్తా ఉన్నాం ప్రభా. ఈరోజు వాక్యముతో ఈయు అనుభవాన్ని ప్రభా, ఈయులో ఉన్న గొప్పతనాన్ని, ఎవాంజలికల్ యూనియన్లో ఉన్న ఆ యొక్క మధుర సహవాసాన్ని మేము అనుభవించడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రము నాయన. ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితాన్ని పునర్విమర్శ చేసుకోవలసిన పరిస్థితిలోనికి మేము వెళ్ళి ఉన్నాం. నీకు వందనాలు నాయన. మా ఆత్మీయ స్థితిగతులను, మా ఆత్మీయ సెన్స్ని మేము గుర్తించాలి. లోకములో, లోక పాపములో కొట్టుకుని పోతున్న వ్యక్తులుగా మేము కాకుండా, లోకంతో కలుసుకుని వెళ్ళిపోతున్న వ్యక్తులుగా మేము కాకుండా, మా ఆత్మీయ పరిపక్వతను మేము గుర్తించుకోవాలి ప్రభా. మా మాటలు, మా చూపులు, మా పరివర్తన, మా విధానము, యేసుక్రీస్తులు మేము గమనించుకోవాలని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను మీకు స్తోత్రములు నాయన. క్రైస్తవుడు పారిపోయే అనుభవం కలిగిన వ్యక్తిగా ఉండాలి నాయన. పాపములో నుండి పారిపోవాలి నాయన. లోకపు ప్రవర్తన నుండి పారిపోవాలి నాయన. నీకు స్తోత్రము నాయన. నీవు మాకు జయమనుగ్రహించువాడవని కూడా మేము విని ఉన్నాం దేవా. నాయనా నాయనా నాయన, ఒక పరిపూర్ణ క్రైస్తవునిగా మా జీవితము పరివర్తన చెందాలి ప్రభా. పరివర్తన చెందుతున్న అనుభవంలోనికి మేము మారాలి అని శ్రేష్టమైన వాక్య సందేశం ద్వారా మమ్మల్ని మండించినందుకు నీకు స్తోత్రములు ప్రభా. మీ కృప, మీ కనికరము, మీ దీవెన మాకు తోడుగా ఉంచి బలపరిచి మేలు చేయమని యేసు దయగలిగిన నామమున ప్రభా ఈ ప్రార్థన మనములు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.